ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మన రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. 30వ తారీఖు జరిగే ఫైనల్ కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. మేము కూడా ఈ స్టేడియం కి అన్ని అసోసియేషన్స్ కూడా ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని జిల్లా అసోసియేషన్లు ఇక్కడికి ఇన్వైట్ చేసి మేము ఇక్కడ సెమీఫైనల్స్కి ఫైనల్కి వారు ఇక్కడ ఉండే విధంగా ఫైనల్కి బీసీసీఐలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఆహ్వానిస్తున్నాం. బీసీసీఐ నుంచి కూడా తప్పకుండా 2-3 రిప్రజెంటేటివ్లు కూడా ఇక్కడ వచ్చేటట్టు చేస్తాం. నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రీమియర్ లీగ్గా చాలా ముందుకెళ్తుంది. రేపు రాబోయే కాలంలో మూలపాడులో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రెడీ అవబోతుంది. అక్కడ కూడా దాదాపు సుమారు 115 రూములు రాబోతున్నాయి. దాన్ని ఐసీసీ చైర్మన్ గారైన జైషా గారిని ఆహ్వానిద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా వారు అంగీకరిస్తే జైషా గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో దాన్ని కూడా ప్రారంభిస్తాం. తిరుపతిలో కూడా ఒక స్టేడియం పూర్తి చేసాం, లైట్లు అవ్వాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా కాకినాడలో కూడా ఒక స్టేడియం చేసాం. విజయవాడ మూలపాడులో కూడా స్టేడియం రెడీ చేస్తున్నాం. వచ్చే సంవత్సరంకి 6 చోట్ల ఉన్న 7 టీములు 6 చోట్ల వెన్యూలు తయారు చేసి ఐపీఎల్లో ఏ విధంగా హోమ్ టీంకి హోమ్ పిచ్ ఉందో అదే విధంగా ఇక్కడ ప్రతి హోమ్ టీంకి ఒక హోమ్ పిచ్ ఉండే విధంగా ఈ స్టేడియంలు తయారు చేస్తున్నాం.